తెలంగాణ ఆవిర్భావం తర్వాత మొదటిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో 3 నెలల కాలానికి కేటాయింపులున్న పూర్తి నెలలకు 2,75,000 కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సంక్షేమానికి పెద్దపీట వేశారు. అటు భట్టి బడ్జెట్ పై బీఆర్ఎస్ నేతలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2024-25ను రాష్ట్ర ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 2,75,891 కోట్ల ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను సమర్పించారు. ఇందులో రెవెన్యూ వ్యయం 2,01,178 కోట్లు కాగా మూలధన వ్యయం 29,669 కోట్లుగా పేర్కొన్నారు. 6 గ్యారంటీల అమలుకు 53,196 కోట్ల రూపాయలు ప్రతిపాదించినట్లు మంత్రి పేర్కొన్నారు. 6 గ్యారంటీల అమలు విషయంలో చిత్తశుద్ధితో ఉన్నామని బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. అయితే 100 రోజుల్లో గ్యారంటీల అమలు ఊసే లేదని కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. సంపూర్ణ ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రణాళిక. అందుకే 6 హామీలు ప్రజల ముందు ఉంచి వారి ఆమోదంతో ఈ శాసనసభ వేదిక ద్వారా వాటిని అమలు చేసేందుకు మా ప్రణాళికను మీ ముందు ఉంచుతున్నాం. హామీ ఇచ్చిన 6 గ్యారంటీల్లో 2 గ్యారంటీలు మేము బాధ్యతలు స్వీకరించిన 48 గంటల్లోనే ప్రారంభించి కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధిని నిరూపించుకున్నాం. అసలు బడ్జెట్ ప్రసంగంలో ఎక్కడన్నా 100 రోజుల ప్రస్తావన ఉందండి? ఆల్రెడీ 60 రోజులు దాటిపోయింది, మిగిలింది 37 రోజులు. మరి ఎక్కడన్నా బడ్జెట్లో గౌరవ ఆర్థిక మంత్రి గారు చెప్పిన ప్రసంగంలో 100 రోజుల్లో మేము ఇచ్చిన హామీలు అమలు చేస్తామనే ప్రస్తావన ఎక్కడన్నా ఉన్నదా? అంటే దాన్ని బట్టి ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ చేతులు ఎత్తేసింది. 100 రోజుల్లో మేము చెయ్యలేము అని చెప్పకనే బడ్జెట్ ప్రసంగం ద్వారా రాష్ట్ర ప్రజలకు చెప్పింది కాంగ్రెస్ పార్టీ. గత ప్రభుత్వం అనర్హులకు కూడా రైతు బంధు ఇచ్చిందని, తాము మాత్రం అర్హులకే ఈ పథకం అందేలా చూస్తామని అన్నారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. అయితే రైతులను ప్రభుత్వం అన్ని రకాలుగా దగా చేసిందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. సాగు చేయటానికి పనికిరాని కొండలు, గుట్టలు, ఆఖరికి రోడ్లు ఉన్న స్థలానికి కూడా రైతు బంధు సాయం ఇచ్చారు. పెట్టుబడిదారులు, బడా రియల్ ఎస్టేట్ కంపెనీలు కొనిపెట్టుకున్న వేలాది ఎకరాలకు కూడా రైతు బంధు సాయం అందింది. ఇది అక్రమం. జరిగిన ఈ అక్రమాల కారణంగా మేము రైతు బంధు నిబంధనలను పునఃసమీక్ష చేసి నిజమైన అర్హులకి రైతు భరోసా కింద ఎకరానికి 15,000 రూపాయలు అందించేందుకు కృతనిశ్చయంతో ఉన్నాం. వ్యవసాయ రంగానికి ఈ బడ్జెట్లో 19,746 కోట్లు పెట్టినామన్నారు. ఈ 19,746 కోట్లలో ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది కదా, జీతాలు, ఎస్టాబ్లిష్మెంటే 3,000 కోట్లు పోతుంది. ఇక మిగిలేదెంత? 16,000 కోట్లు. మరి 16,000 కోట్లలో రైతు భరోసా ఎట్లొస్తుంది, రుణమాఫీ ఎట్లా చేస్తారు, రైతు బీమాకు నిధులు ఎక్కడివి, బోనస్ ఎట్లా అమలు చేస్తారు, మరి అదేవిధంగా పంటల బీమా ఎట్లా చేస్తారు, ఫామ్ మెకనైజేషన్కు నిధులు ఎక్కడివి? అంటే మొత్తంగా ఈ రైతులకు మొండి చేయి చూపించింది కాంగ్రెస్ పార్టీ. జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఆ మేరకు ఉద్యోగాల భర్తీ చేపడతామని బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. అయితే దీనికి కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. చెప్పిన మాట ప్రకారం ఉద్యోగ నియామకాల విషయంలో జాబ్ క్యాలెండర్ తయారు చేసే ప్రక్రియని ప్రారంభించాం. మెగా డిఎస్సి నిర్వహించబోతున్నాం. దాదాపు 15,000 మంది కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ అతి త్వరలో పూర్తి చేసి నియామక పత్రాలు ఇవ్వబోతున్నాం. ఇప్పటికే నోటిఫికేషన్లో చేర్చినవి కాకుండా అదనంగా 64 గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి ఉత్తర్వులు జారీ చేయటం జరిగింది. ఉద్యోగాల గురించి ఇవాళ 2 లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సరంలో ఇస్తామన్నారు. మీరు పెట్టింది ఎంత? 1,000 కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్లో అదనంగా పెట్టారు. ఆ 1,000 కోట్లు కూడా ఉద్యోగస్తులకు 3 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఆ 3 డిఏలు ఇస్తే ఇప్పుడు ఐఆర్ ఇచ్చాం, మేము పిఆర్సీ ఇవ్వాలి. ఆ పిఆర్సీ ఇస్తే ఉద్యోగుల జీతాలు పెరిగాయా? ఉద్యోగస్తులకు పిఆర్సీ విషయంలో నిధులు పెంచుతూ బడ్జెట్లో పెట్టలే. 3 డిఏలకు అవసరమైంది బడ్జెట్లో పెట్టలే. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తే దానికి ఎంత బడ్జెట్ కావాలనో దాన్ని కూడా బడ్జెట్లో పొందుపరచలేదు. మొత్తానికి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ వేళ అధికార విపక్షాల మధ్య మాటల మంటలు చెలరేగాయి.